మహిళా క్రికెట్ హెడ్ కోచ్ విద్యుత్ జయసింహ హెచ్సీఏ అధ్యక్షుడికి రాసిన లేఖలో సంచలన కామెంట్స్ చేశారు. ఓ మాజీ క్రికెటర్ తన కూతురుని టీంలో చేర్చుకోవాలని ఒత్తిడి చేశారని లేఖలో పేర్కొన్నారు. ఆయన కూతుర్ని టీంలో చేర్చుకోనందుకే తనపై కొందరు మాజీ క్రికెటర్స్ కక్షగట్టారని ఆరోపించారు. తానెప్పుడూ ప్లేయర్స్ ముందు మద్యం సేవించలేదని, అలాంటప్పుడు తన వివరణ కోరకుండానే ఎలా సస్పెండ్ చేస్తారని విద్యుత్ జయసింహ ప్రశ్నించారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. హెచ్సీఏకి సంబంధించి చాలా రోజులుగా గ్రూప్ తగాదాలు చూస్తున్నాం. ఈ మొత్తం ఎపిసోడ్ అంతా చూస్తుంటే మరొకసారి అదే జరుగుతుందా అనే ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. అయితే నిన్నటి నుంచి కూడా ఈ వార్త మొత్తం కూడా సంచలనం కలిసింది. అయితే నిన్న రాత్రి అయితే హైదరాబాద్ క్రికెట్ మహిళల హెడ్ కోచ్ గా ఉన్న విద్యుత్ జయసింహ ఒక వివరణ ఇచ్చుకున్నారు. తనను ఒక ఫార్మర్ క్రికెటర్ తన కూతుర్ని సీనియర్ ఉమెన్స్ టీంలో జాయిన్ చేసుకోవాలని చెప్పి కలిశాడు. అది నేను చేసుకోలేదు, టాలెంట్ ఉంటే మాత్రమే క్రికెట్ టీంలో వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు, నేను రిఫరెన్స్ ఇచ్చేది ఉండదు. సో నేను ఆ విధంగా చేర్చుకోలేదు కాబట్టే ఈ ఎలిగేషన్స్ అన్ని తన మీద మోపారు అనేది తను వివరణిస్తూ వచ్చాడు. ఎటువంటి తన నుంచి వివరణ తీసుకుంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తనను ఏ విధంగా తొలగిస్తారంటూ కూడా ఒక లేఖ రాశారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి. మొత్తానికి అటు మహిళా క్రికెటర్లు మాత్రం తన వీడియోలే రిలీజ్ చేశారు. తను మహిళా క్రికెటర్ల బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు మద్యం సేవించడం, వారితో అసభ్యంగా ప్రవర్తించడం ఇదంతా కూడా చేస్తున్నాడు. గత నెల రోజుల నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోవట్లే అని చెప్పి మీడియాను ఆశ్రయించారు మహిళా క్రికెటర్లంతా. సో దానిపైన వెంటనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్పందించి అతన్ని తొలగించిన తర్వాత మళ్ళీ ఈయన మరొక వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. ఒక మహిళా క్రికెటర్ ను టీంలోకి తీసుకున్నందుకే ఇదంతా కూడా తనపైన చేస్తున్నారని చెప్తున్నారు. సో మొత్తానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటేనే మొదటి నుంచి కూడా వర్గ విభేదాలు కావచ్చు, అందులో ఉన్నటువంటి ఫండ్స్ ను డైవర్ట్ చేస్తారనేటువంటి ఒక ఆరోపణలు, క్రీడాకారులను ఆడించాలంటే డబ్బులు తీసుకుంటారనేటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా వస్తుంటాయి. సో అందులో భాగంగా మరొకసారి ఈ ఏకంగా హెడ్ కోచ్ కి సంబంధించినటువంటి వివాదం మరోసారి సంచలనం రేపుతుంది. మరి ఇప్పటికైనా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి సంబంధించి పూర్తిగా సమూల మార్పులు చేస్తారా లేదా, ఇటు ఈ వివాదాన్ని ఏ విధంగా ముగింపు పలుకుతారనేది కూడా చూడాల్సి ఉంది. బిందు. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ.